గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము పాలినామియల్స్ థర్డ్ చాప్టర్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ దాని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలినామియల్స్ ఎందుకు నేర్చుకోవాలి, రైట్? పాలినామియల్స్ అంటే ఏంటి అవన్నీ తర్వాత. ఫస్ట్ పాలినామియల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు అవసరం, మనకి ఎక్కడ ఉపయోగిస్తాం, ఎవరికైనా తెలుసా? పాలినామియల్స్ 8th 9thలో చదువుకున్నారు. పాలినామియల్స్ అనేవి ఎక్కడ ఎలా ఉపయోగిస్తాము, ఎందుకు ఉపయోగిస్తాము, ఏ ఏ ఫీల్డ్స్లో ఉపయోగిస్తాం? మీ అందరూ ఎన్నో గోల్స్ ఉంటాయి. కొంతమంది డాక్టర్ అవుతారు, కొంతమంది ఇంజనీరు, అలా మీరు మీ ఫీల్డ్స్ చూస్ చేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనకి ఈ పాలినామియల్స్ ఏమైనా ఉపయోగపడతాయా? ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి చూద్దాం రండి. ఓకే, పాలినామియల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? సపోజ్ మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకున్నారు, వాలీబాల్ ఆడుతున్నావు. వాలీబాల్లో ఏం చేస్తాం? ఫస్ట్ ఇది నీ కోర్టు, ఇక్కడ నెట్ ఉంటుంది, ఈ బాల్ సర్వీస్ ఇస్తే ఇలా అని ఇక్కడికి వస్తుంది, అవునా? సో ఈ బాల్ ఏదైతే పాత్లో ట్రావెల్ చేస్తుందో, ఈ పాత్ని మనకు ఒక పేరు ఉంటుంది, దానికి పారాబోలా అంటాం. ఈ పాత్ని స్టడీ చేయడానికి వీ విల్ బి యూజింగ్ పాలినామియల్స్. అర్థమైందా? సేమ్ క్రికెట్లో కూడా మనం బాల్ కొట్టినప్పుడు ఇట్లా అని వస్తుంది, ఇక్కడ క్యాచ్ పట్టుకుంటాం, ఇది పారాబోలానే. దీన్ని స్టడీ చేయడానికి పాలినామియల్స్ వాడుతాం, రైట్? స్పోర్ట్స్లో మ్యాక్సిమం అన్ని స్పోర్ట్స్లో మనకి ఇది అవసరం పడుతుంది. ఓకే, ఇంకా ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ అనుకోండి, రోడ్ వేస్తాం, ఇలా స్ట్రైట్గా వస్తాం, వచ్చి ఇట్లా తిరిగి ఇలా పోవాలి. సో ఇక్కడ ఈ రోడ్లో ఇది ఎంత కర్వ్ ఉండాలి, ఈ కర్వ్ ఏ షేప్లో ఉంది, మళ్ళీ సేమ్ పారాబోలా అంటే మళ్ళీ దీన్ని స్టడీ చేయడానికి ఏం కావాలి? పాలినామియల్స్ కావాలి, రైట్? ఈ సివిల్ ఇంజనీర్ కాదు, నువ్వు సైంటిస్ట్ అవుతావు. సైంటిస్ట్ ఏం పంపిస్తాడు? సపోజ్ రాకెట్ పంపిస్తాడు పైకి. రాకెట్ ఇట్లా స్ట్రైట్ పోతుందా? పోదు. రాకెట్ ఏ పాత్లో పోతుంది? కర్వ్డ్ పాత్లో పోతుంది. మళ్ళీ ఇక్కడ ఏం కావాలి స్టడీకి? దీనికి కూడా పాలినామియల్స్ కావాలి. సరే, నేను ఇవన్నీ ఏం కాను, కంప్యూటర్ ఇంజనీర్ అవుతా. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తాం కదా, అవతార్ సినిమాలో డ్రాగన్ ఎట్లా ఎగురుతుంది? ఇట్లా. మళ్ళీ ఈ కర్వ్డ్ పాత్ని స్టడీ చేయడానికి ఏం కావాలి? పాలినామియల్స్ కావాలి. సో ఇట్లా మనము ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా మనకి అందులో పాలినామియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దీన్ని మనము ఎంత మంచిగా నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో అంత ఉపయోగపడుతుంది. సో మనము దీన్ని కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్డ్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో పాలినామియల్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? కాన్స్టెంట్, వేరియబుల్, రైట్? నౌ వాట్ ఈజ్ ఎ కాన్స్టెంట్? కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ సింబల్ విచ్ విల్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూ. ఇట్ ఈజ్ ఎ సింబల్ విచ్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఇట్లా 5 - 3 1/2 √6. okay, so all numerical values, we can simply say that all numerical values, or ఇంకా సింపుల్గా చెప్పాలనుకుంటే all real numbers will be having fixed values, right? Next variable, నెక్స్ట్ ఏంటి? వేరియబుల్.
వేరియబుల్ అంటే ఏంటి, దీనికి ఆపోజిట్ ఎ సింబల్ విచ్ హ్యాస్, ఇది ఫిక్స్డ్ కదా, ఇదేంటి ఫిక్స్డ్కి ఆపోజిట్ వేరియింగ్ వాల్యూస్, వేరియింగ్ ఆర్ మల్టిపుల్ ఇక్కడ విచ్ హ్యాస్ కన్నా విచ్ క్యాన్ హ్యావ్ వేరియింగ్ ఆర్ మల్టిపుల్ నంబర్ ఆఫ్ వాల్యూస్, దీన్ని మనము వేరియబుల్ అంటాం. దీన్ని we will represent these variables using A to Z any small alphabet. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ అయిపోయింది, వేరియబుల్ అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ అంటే ఏంటి, ఇట్ క్యాన్ బి ఏ కాన్స్టెంట్, కాన్స్టెంట్ని కూడా మనము టర్మ్ అనుకోవచ్చు. ఆర్ ఇట్ క్యాన్ బి ఏ వేరియబుల్, వేరియబుల్ని కూడా మనం టర్మ్ అనవచ్చు. ఆర్ ఇట్ క్యాన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్, కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. కాంబినేషన్ అంటే ఎట్లా, యూజింగ్ ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, యూజింగ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సపోజ్ 2 into x ఆర్ x/2 ఇలాంటి కాంబినేషన్స్ వస్తే దాన్ని టర్మ్ అంటాం. ప్లస్ అండ్ మైనస్ ఉండదు, నో ప్లస్ అండ్ మైనస్. ఓకే, ప్లస్ అండ్ మైనస్ ఏమొస్తుంది తర్వాత చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టర్మ్. ఓకే, నౌ కమింగ్ టు అన్ ఎక్స్ప్రెషన్. టర్మ్ తర్వాత ఏమొస్తుంది, ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇక్కడ మనము ప్లస్ ఆర్ మైనస్ వాడతాం. ఎట్లా, ఈ కాంబినేషన్, ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్, కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్. ఓకే, సపోజ్ మనకి 2x 3y ఈ రెండు ఏంటి, టర్మ్స్. ఓకే, దీని కాంబినేషన్ ఎట్లా రాయొచ్చు, 2x - 3y. ఇదేమైంది ఇప్పుడు ఎక్స్ప్రెషన్. దీని కాంబినేషన్ ఎట్లా, 2x + 3y. ఇదేమైంది ఎక్స్ప్రెషన్. సో రెండు టర్మ్స్ని ఇఫ్ ఈ సపరేట్ దెమ్ యూజింగ్ ప్లస్ ఆర్ మైనస్, అది ఎక్స్ప్రెషన్గా మారిపోతుంది. ఓకే, hope you all have understood these 4 concepts: constant, variable, term and expressions. Now we will go to the types of expression. Antene it is a polynomial. Expression is nothing but a polynomial. Okay, now we will go to the types of polynomials. Right, types of polynomials. Polynomials అనేవి మనము మేజర్గా 2 టైప్స్గా క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి బేస్డ్ ఆన్ టర్మ్స్. బేస్డ్ ఆన్ టర్మ్స్. టర్మ్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ టర్మ్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకొని మనం పాలినామియల్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ మోనామియల్. ఫస్ట్ వన్ ఈజ్ మోనామియల్. మోనామియల్ అంటే ఏంటి, 1 టర్మ్ 2x - 3y. ఓకే, ఆర్ a/7. సో ఓన్లీ 1 టర్మ్ ఉంటే దాన్ని మోనామియల్. రైట్, నెక్స్ట్ బైనామియల్. సో ఇప్పటికి మీ అర్థమైపోయింది, 2 టర్మ్స్ ఉన్న వాటిని బైనామియల్. ఎట్లా, 2x + 3y, m - n, a/7 - b/5. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బైనామియల్స్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి.
ట్రైనామియల్ అంటే వీ విల్ బి హ్యావింగ్ త్రీ టర్మ్స్. ఏది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, p మైనస్ క్యూ ప్లస్ ఆర్, 3a ప్లస్ 2b మైనస్ 7c, ఇలాంటివి 3 ఉంటే మనము వాటిని ట్రైనామియల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్, అది బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఓకే, బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఫస్ట్ వన్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే మనకి డిగ్రీ 0 ఉండాలి. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎట్లా, 2 × x⁴0 ప్లస్ 1 అని ఉంది అనుకున్నాం. సో దీని డిగ్రీ ఎంత, 0. సో దిస్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ పాలినామియల్. ఇక్కడ డిగ్రీ 0 ఉంటే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్. ఎందుకు కాన్స్టెంట్, ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, 2 × 1 2 + 1 దట్ ఈస్ 3. మనకు లాస్ట్కి న్యూమరికల్ ఫిక్స్డ్ వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ పాలినామియల్స్. ఓకే, నెక్స్ట్ లీనియర్. లీనియర్ పాలినామియల్. లీనియర్ అంటే ఏంటి, 2x + 3y, వీటి పవర్స్ 1 ఉన్నాయి. 3x + 5 పవర్ 1 ఉంది. సో ఇట్లా మనకి ఎక్స్పోనెంట్స్ ఓన్లీ 1 ఉంటే వాటిని మనము లీనియర్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ 1 తర్వాత ఏమొస్తుంది, 2. సో దాని డిగ్రీ 2 ఉంటే ఇట్లా 2x² + 5 డిగ్రీ 2, 2x² + 3x - 7. సో దీనిది 2, దీనిది 1. సో దీని డిగ్రీ ఈజ్ 2. సో దిస్ కమ్స్ అండర్ క్వాడ్రాటిక్. ఇట్లా 2xy + 7x, ఇక్కడ దీనికి 1 ఉంది, xకి yకి కూడా 1 ఉంది. సో 1 + 1 2. సో దేర్ ఫోర్ ఇవన్నీ క్వాడ్రాటిక్ పాలినామియల్స్లోకి వస్తాయి. నెక్స్ట్ క్యూబిక్ అంటే దాని పవర్ 3 ఉండాలి. 2x³ + 3x² + 5x + 7. ఓకే, 3 2 1 0. సో హైయెస్ట్ 3 ఉంది కాబట్టి దీని డిగ్రీ 3 అవుతుంది. సో ఇట్లాంటివి క్యూబిక్ పాలినామియల్స్ కిందకి వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు పాలినామియల్స్. ఇది బోత్ 9th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి కూడా పనికొస్తుంది. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో we will be continuing with the next concepts. Okay, so try, ఇది మన యూట్యూబ్ ఛానల్ మ్యాథ్ మేడ్ ఈజీ. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ టాపిక్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్ ఉంటుంది, అందులో కామెంట్ చేయండి. మ్యాక్సిమం అన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, అండ్ వీడియో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ చూడండి. మధ్యలో ఆపేస్తే కాన్సెప్ట్ అనేది సగమే అర్థమవుతుంది, నెక్స్ట్ వచ్చే వీడియోలో కాన్సెప్ట్స్ అర్థం కావు. సో వీడియోని ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, మొదటి నుంచి చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.